హాయ్ వ్యూవర్స్. నాకు కమెంట్‌లో ఒక ఆహ్, కమెంట్ సెక్షన్‌లో ఒక కమెంట్ వచ్చింది. అందులో ఏంటంటే, అబ్బాయిల కోరికలు తగ్గిపోతున్నాయి. దానికేమైనా మెడిసిన్స్ ఉన్నాయా? అని ఒక కమెంట్ వచ్చింది. దానికి రిప్లై ఇంకో కమెంట్ ఏమొచ్చిందంటే, అమ్మాయిలకు గూడా తగ్గిపోతున్నాయి ఇవాళ రేపు డిజైర్స్, కోరికలు. మరి దానికేమైనా ట్రీట్మెంట్ ఉందా అన్నట్టు. ఇది జోక్‌లో తీసుకోకుండా మనం సీరియస్‌గా ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఇది కరెక్ట్. చాలామంది ఏంటంటే, అబ్బాయిలకు కోరికలు తగ్గిపోతున్నాయి. అబ్బాయిలకు అంటే వాళ్ళకు 23, 24 ఇయర్స్ అంటే 25 ఇయర్స్, 30 వరకు 35 వరకు గూడా నో ప్రాబ్లమ్. కానీ 40 దాటంగానే వాళ్ళ కోరికలు తగ్గిపోతున్నాయి. ఇది గమనిస్తున్నాం మేము ప్రాక్టీస్‌లో గూడా. కానీ అలాగే అమ్మాయిలకు గూడా ప్రాబ్లమ్ వస్తుంది. డిజైర్ తక్కువైపోతుంది 40 తర్వాత. యూజువల్లీ ఏంటంటే అమ్మాయిలకు పిల్లలున్నప్పుడు వాళ్ళకి చూడడం అది ఇది ఉంటుంది గానీ 40 తర్వాత అప్పుడప్పుడు ఏం చూసామంటే మేము చాలామంది పర్సెంటేజ్ ఆఫ్ ఫీమేల్స్ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోరికలు ఎక్కువవుతున్నాయి. ఈ అబ్బాయి కోరికలు తక్కువైతున్నాయి. ఇలా మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఏదైనా సరే వాళ్ళ కోరికలు గానియండి, వీళ్ళ కోరికలు గానియండి తగ్గొద్దు. అప్పుడు ఈ మిస్ మ్యాచ్ అవుతే వాళ్ళు పీక్ మీద ఉంటారు. వీళ్ళు తక్కువుంటది. ఇక్కడ చాలా మటుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఉంటే ఇద్దరికి కోరికలు ఉండొద్దు. ఉంటే ఇద్దరు కోరికలు ఉండాలి. ఇది మ్యాచ్ అవ్వాలి. అయితే ఇప్పుడు అబ్బాయిలకు ఎందుకు కోరికలు తక్కువైతున్నాయి? స్ట్రెస్ వలన, వాళ్ళకు హార్మోన్స్ తక్కువవ్వడం వలన, వాళ్ళకేందంటే టార్గెట్స్ కంపెనీలో గానివ్వండి, వాళ్ళు వాళ్ళు సినీ నటులుంటే షూటింగ్స్‌లో గానివ్వండి, వాళ్ళు బిజీ ఉంటారు. ఇలాంటప్పుడు ఏందంటే వాళ్ళ కోరికలు తక్కువవ్వడము కన్ఫర్మ్. అందుకనే ఏందంటే డిజైర్ గూడా తక్కువయిపోతది. వాళ్ళకు అసలు ఆసక్తే ఉండదు. వాళ్ళకు కలవాలనే ఒక వాళ్ళకు అది ఉండదు. లోపల నుంచి వాళ్ళకు రాదు డిజైరు. అంటే నేను కలవాలి, ఈరోజు నేను పార్టిసిపేట్ అవుతాను, ఇంటిమేట్ అవుతానని రాదు. ఒకవేళ ఈయనకు ఒకవేళ పీక్ మీద ఉంటే, ఈయన ఆల్రెడీ రెడీ ఉంటే, అమ్మాయి రెడీ ఉండదు. ఎందుకంటే అమ్మాయికి హార్మోన్స్ ప్రాబ్లమ్. వాళ్ళు పీరియడ్స్ తర్వాత ఏదో అంటే ఫస్ట్ పీరియడ్స్ అయిన తర్వాత వాళ్ళు ఒక 2, 3 డేస్ తర్వాత పీక్ పైన ఉంటారు. ఓవ్యులేషన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వాళ్ళ కోరికలు చాలా ఉంటాయన్నమాట. ఎందుకంటే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాళ్ళు చాలా అంటే ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. అలాంటప్పుడు ఈ అబ్బాయి ఒకవేళ డిజైర్ తక్కువుంటే క్లాష్ అవుతది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, గొడవలు కావడం, చిరాకులు లేవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. అయితే ఇద్దరికీ మేము అంటే ఆహ్, అది కోరికలు రావడానికి ఇంటెన్సిటీ ఆ ప్యాషన్ రావడానికి అంటే ఈరోజు మనము అంటే టెక్నిక్స్ అయితే ఉంటాయి. మాట్లాడాలి, ఫోర్ ప్లే టెక్నిక్స్ కానియండి, అంటే ముందే ప్లాన్ చేయడం, వాళ్ళకి చెప్పడం అవన్నీ ఉంటాయి గానీ, ఫస్ట్ లోపల నుంచి ఆ కోరికలు రావాలి. నేను కలుస్తాను, ఈరోజు ఇంటిమేట్ అవుతాను, ఇలా అలా జేస్తాను, ఇలా జేస్తాను అన్నట్టు ఆ ఫీలింగ్స్ రావాలి. అమ్మాయిలకు గూడా అలాగే రావాలి. ఈరోజు నేను గూడా అది జేస్తాను, నేను వెయిట్ జేస్తాను, నేను తయారవుతాను అది గావాలి. లేదు ఏదో ఒకటి ఉంటారు రాత్రి వీళ్ళొస్తారు, తాగొస్తారు, అది జేస్తారు గాదు. అండ్ వేరాజ్ మీరిద్దరు ఒకవేళ టైంకి ఈ ప్రాబ్లమ్ మేము అంటే మా ఇద్దరికి ఒకటే వేళ కన్ఫర్మ్ అవ్వాలి. ఇద్దరు ఒకటే ఆహ్, టైంకి ఆర్గాజం రీచ్ అవ్వాలి అంటే మీలో కనెక్షన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కోరికలు మంచిగా వస్తేనే ఇవన్నీ చేయగలుగుతారు. అయితే మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. మీ కోరికలను ఎక్కువ జేయడానికి, మీ హార్మోన్స్ ఉత్పత్తిని ఎక్కువ జేయడానికి, ఒకవేళ మీకు ఏదైనా డ్రైనెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదన్నా మీకు యోనిలో అంగం ప్రవేశించగానే లేడీస్‌కి ఆహ్, ఒకవేళ అమ్మాయిలకు ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకి గూడా మెడిసిన్స్ మన దగ్గరున్నాయి. వాళ్ళొచ్చి మెడిసిన్స్ తీసుకొని సింపుల్ మెడిసిన్స్ అండి. వాడితే వాళ్ళకి గూడా మంచి కోరికలొస్తాయి. అబ్బాయిలకు గూడా మంచి కోరికలొస్తాయి. వారిద్దరూ కలిసి మంచి మంచిగా ఇంటిమేట్ అయ్యి వాళ్ళు ముందుకు పోవచ్చు. ఒకవేళ మీకు కోరికలు చాలా తగ్గిపోతున్నాయంటే మీరు మాతో సంప్రదించొచ్చు. స్క్రీన్ పైన మా నంబరుంది. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్, బీఎంఎస్ ఎండీ. ఈ వీడియో భార్యాభర్తలు ఇద్దరు కలిసి చూడండి. చూడండి, ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో. మీకు తెలుస్తేనే గదా మీరు దాని గురించి ఆలోచిస్తారు. ట్రీట్మెంట్‌కి వెళ్ళాలా? ఏ ఆహారం తీసుకోవాలి? ఎంత నిద్రబోవాలి? మన అంటే ఇది చూసిన తర్వాత నా వీడియో ఇంతకుముందు మనం చేసిన వీడియో ఒక భార్య అంటే ఆమె ఏజ్ 40, వాళ్ళ హస్బెండ్ అతని ఏజ్ 46. ఇప్పుడు ఈమె పీక్ పైన ఉండే అతనేమో కొంచెం డల్ అయ్యాడు. అంటే ఇలాంటి వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ చేస్తామని ఇంతకుముందు మన వీడియో ద్వారా కన్వే చేస్తే ఆమె ఏం చేసిందంటే ఆహ్,
వాళ్ళ హస్బెండ్‌ని తీసుకొనొచ్చింది నా దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకొని. ఇలా ఓపెన్ అయ్యి మంచిగా మాట్లాడారు వాళ్ళు. నేను క్లియర్‌గా చెప్పాను. ఇలా ఇలా అవుతుంది. ఈ మెడిసిన్స్ ఉంటాయి. వాడితే మీకు ఈ రెస్పాన్స్ మంచిగొస్తుంది. మీ అంతా రెక్టిఫై చేసుకోవచ్చని. మా దగ్గర మెడిసిన్స్ వాడారు. 3, 4 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. వితిన్ 3 మంత్స్ ఎంత చక్కగా అంటే ఇప్పుడు అబ్బాయికి గూడా మంచి కోరికలొస్తున్నాయి. ఎందుకంటే అబ్బాయికి హార్మోన్స్ తగ్గిపోయాయన్నమాట. ఆ హార్మోన్స్ సరిగ్గా చేసేసాము. బ్లడ్ సప్లై కొంచెం తక్కువుంటే కొంచెం వ్యాయామం జేయాలి, ఎక్సర్‌సైజ్ జేయాలి అని మంచి డైట్ తీసుకోవాలని కౌన్సెలింగ్ జేస్తే వాడిన తర్వాత 3 మంత్స్‌లోనే ఇప్పుడు ఎంత మంచిగున్నారంటే ఇప్పుడు ఆళ్ళు నాకు అంటే థాంక్స్ మీరు ఇంత మంచి ట్రీట్మెంట్ చేశారని ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. చాలా మందికి కూడా వాళ్ళు పంపించారు. అయితే ఈ అవేర్‌నెస్ రావాలని ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. మీరు ఒకవేళ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు షేర్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో మీకు ఈ ప్రాబ్లమ్ లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో, మీ ఫ్యామిలీలో అక్కడంతా షేర్ చేయండి. మరీ అందుకే నేను అంత అబ్యూసివ్ గాకుండా, వల్గర్ గాకుండా చాలా ట్రై చేస్తాను. ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని. అయితే మీకు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే నా నంబర్ షేర్ చేయండి, కాల్ చేయండి, అపాయింట్‌మెంట్ తీసుకోండి. ఏదో ఒకటి చేసి మీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి.